ఈ దెబ్బతో సూరజ్ మంచోడా చెడ్డోడా అనేది తేలిపోయే సమయం ఆసన్నమైంది. అందరూ అనుకున్నట్లుగానే జోష్నతో చేతులు కలిపి దీపని సీఈఓ కాకుండా అడ్డుకోవడానికి నేటి ఎపిసోడ్లో అస్త్రం వదిలారు. ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. జోష్న కాలు జారి బొక్కబోర్లా పడిన విషయాన్ని అందరికీ తెలిసేట్టు చేస్తాడు సూరజ్. దాంతో జోష్న రగిలిపోతూ ఉంటే కార్తీక్ చెడుగుడు ఆడుకోవడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే ఫుడ్ ఆర్డర్ విషయంలో రెస్ట్లెస్గా పనిచేస్తుంటుంది దీప. దాంతో తల తిరగడంతో అక్కడే కూర్చోబడిపోతుంది. వెంటనే కార్తీక్ వెళ్లి సాల్ట్ వాటర్ తీసుకొస్తాడు. దీపకు ఆరోగ్యం బాగలేదని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమంటాడు కార్తీక్. ఫుడ్ ఆర్డర్కు సంబంధించిన పనులన్నీ నేను చూసుకుంటాను. దీపగారితో మీరు కూడా ఇంటికి వెళ్ళండి కార్తీక్ గారు అంటాడు సూరజ్. నాకు డ్రైవర్గా నువ్వు ఉంటావా? దీపకు హెల్త్ బాగాలేకపోతే చైర్మన్ గారికి చెప్పండి, ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తాడు అంటుంది జోష్న. అవసరం లేదు, డ్రైవర్స్ కూడా ఎమర్జెన్సీ లీవ్ పెట్టొచ్చు. నా భార్యకు హెల్త్ బాలేదు, వెళ్తున్నా అంటూ దీపను తీసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్ కోపంగా. పొగరు అంటుంది జోష్న. ఆత్మగౌరవం ఆ రెండింటి తేడా నీకు తెలియదు కదా అంటూ వెళ్ళిపోతాడు సూరజ్. నా ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యుంటే మీ అందరికీ ఇలా మాట్లాడే అవకాశం ఉండేది కాదురా. మీ అందరినీ వదిలేశాను అనుకోకండి, జస్ట్ గ్యాప్ ఇచ్చాను అంతే. ఈ గ్యాప్లో మీరు ఎంజాయ్ చేయండి. తరువాత చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఒకరికొకరు ఓదార్చుకోవడానికి ప్రిపేర్ అవ్వండి అనుకుంటుంది జోష్న. కట్ చేస్తే ఆఫీస్లో సూరజ్ జోష్న ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. జోష్న పదే పదే సూరజ్ వైపు చూస్తూ ఉంటుంది. నన్ను చూస్తే కడుపు నిండదు, ఏదైనా తింటే నిండుతుంది అంటాడు సూరజ్. నాకు తెలుసు, నేను ఆర్డర్ చేసుకుంటాను అంటుంది జోష్న. అప్పుడే వచ్చిన శివనారాయణ్ని చూసి లేచి నిలబడడానికి ట్రై చేస్తాడు సూరజ్. ఇలాంటి టైంలో మర్యాద అవసరం లేదు, కూర్చొని మాట్లాడొచ్చు. లంచ్ టైంలో వర్క్ చేస్తున్నారేంటి? భోజనానికి రారా అని అడుగుతాడు శివనారాయణ. నేను మన రెస్టారెంట్ నుంచి భోజనం ఆర్డర్ చేసుకుని తిన్నాను సార్ అంటాడు సూరజ్. జోష్న క్యారేజీ వద్దన్నామంట కదా, మరి లంచ్ టైంలో ఇంటికి వెళతావా అంటాడు శివనారాయణ. అప్పుడే జోష్నకు ఆర్డర్ వచ్చిందని తీసుకొస్తాడు ఆఫీస్ బాయ్ నాని. నేనేం ఆర్డర్ చేయలేదు, గ్రానీ చేసిందేమో అంటుంది జోష్న. సారీ సార్, ఆ పిజ్జా నేనే ఆర్డర్ చేశాను, మన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. సారీ జోష్న, రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను అంటాడు సూరజ్. ఆర్డర్ చేయమని నేను చెప్పానా అంటుంది జోష్న కోపంగా. మీరు వేరే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తారేమో అని నేను మన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను అంటాడు సూరజ్. అంటే నేను ఎక్కడ తినాలి అనేది నువ్వెలా డిసైడ్ చేస్తావు అంటుంది జోష్న. మన రెస్టారెంట్ ఫుడ్ మనమే తినకపోతే క్వాలిటీ ఎలా తెలుస్తుంది? మనం తింటేనే కదా దాంట్లో లోపాలు తెలిసేది అంటాడు సూరజ్. యువర్ రైట్ సూరజ్, కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నాడో తెలియాలి అంటే ముందు ఆ ఫుడ్ మనం టేస్ట్ చేయాలి. గుడ్ జాబ్ సూరజ్ అంటాడు శివనారాయణ. వెంటనే జోష్న, దీన్ని మరోలా ఎందుకు చూడకూడదు తాత? వేరే రెస్టారెంట్ ప్రైస్ టేస్ట్ ఎలా ఉన్నాయో తెలిస్తేనే కదా మన రేసులో ఎక్కడున్నామో తెలిసేది. లేదంటే ఎంతసేపు మనదే మనకు గొప్పగా అనిపిస్తుంది అంటుంది జోష్న. ఇది నిజమే, ఇద్దరూ చెప్పింది నిజమే. మనం ఎదగాలి అంటే మనమేంటో మనకు తెలియాలి, మనతో పోటీ పడే వాళ్ళ బలమేంటో కూడా మనకు తెలియాలి అంటాడు శివనారాయణ. దెబ్బ కొట్టడం నీకే కాదురా, నాకు తెలుసు అని మనసులోనే అనుకుంటుంది జోష్న. మీరంటే ఇక్కడే ఉన్నారు, మరి దీపా కార్తిక్ ఎక్కడున్నారు అని అడుగుతాడు శివనారాయణ. వెళ్ళిపోయారు సార్, దీపగారికి కడుపులో నొప్పిగా ఉందంటే వెళ్ళిపోయారు అంటాడు సూరజ్. మరి ఆర్డర్ వ్యవహారాలు అంటాడు శివనారాయణ. నేను చూసుకుంటాను సార్ అంటాడు సూరజ్. జాగ్రత్త, కస్టమర్ నమ్మకమే మన పెట్టుబడి, అది పోగొట్టుకోవద్దు. జోష్న, ఆ పిజ్జా తిని ఎలా ఉందో చెప్పు అంటూ వెళ్ళిపోతాడు శివనారాయణ. కట్ చేస్తే, రేయ్ ఎవడ్రా నిన్ను పిజ్జా ఆర్డర్ చేయమంది అంటూ అరుస్తుంది జోష్న కోపంగా. హలో, స్టాఫ్ అంతా లంచ్కు వెళ్లారని అరవకు, ఆ పిజ్జా నీకోసమే ఆర్డర్ చేశాను, ముందు తిను అంటాడు సూరజ్. నువ్వు ఆర్డర్ చేసింది నేను తినాల్సిన అవసరం లేదు అంటుంది జోష్న. అయితే తాతగారిని పిలవాల్సిందే అంటాడు సూరజ్. ఎందుకురా నన్ను టార్చర్ చేస్తున్నావు, చంపుతున్నావు కదరా అంటూ పిజ్జా తింటుంది జోష్న. ఎలా ఉంది అంటాడు సూరజ్. సాల్ట్ తగ్గింది అంటుంది జోష్న. నీకన్నింటికి బీపీ వస్తుంది కదా, అందుకే సాల్ట్ తగ్గించమని చెప్పాను అంటాడు సూరజ్. పిజ్జా ఎందుకు ఆర్డర్ ఇచ్చావు అంటుంది జోష్న. నీకు పిజ్జా అంటే ఇష్టం కదా అంటాడు సూరజ్. నా ఇష్టాలు నీకెందుకురా అంటుంది జోష్న. అది నా ఇష్టం అంటాడు సూరజ్. నీ ఇష్టం నాకు కష్టంగా ఉందిరా, చంపుతున్నావు నువ్వు అంటుంది జోష్న విసుక్కుంటూ. వెంటనే సూరజ్ పిజ్జా తీసుకొని తింటాడు. తీసుకునేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కదా అని అంటుంది జోష్న. ప్రేమించే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకూడదు అంటాడు సూరజ్. రేయ్ సూరజ్, నోరు అదుపులో పెట్టుకోరా, అన్నీ చూస్తూనే ఉంటాను, ఏదో ఒక రోజు దొరికిపోతాం అంటుంది జోష్న ధీమాగా. అయితే ఇప్పుడే దొరికిపోతాను అంటూ చేతికట్టు తీసేస్తాడు సూరజ్. వెంటనే ఆఫీస్ బాయ్ నాని వచ్చి చేతికట్టు గురించి అడుగుతాడు. జోష్న మేడం నుంచి పిజ్జా ముక్క ఇవ్వడంతో చేయి నొప్పి తగ్గిపోయింది అంటాడు సూరజ్. దీంతో తనకు చిన్న ముక్క కావాలని అడుగుతాడు ఆఫీస్ బాయ్ నాని. దీంతో జోష్న కోపడుతుంది. ఈ సూరజ్ గాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు అనుకుంటూ కోపంతో రగిలిపోతుంది జోష్న.
మరోవైపు సూరజ్ నాటకాలు పారిజాతంతో చెబుతూ కోపంగా గదిలో రగిలిపోతూ ఉంటుంది జోష్న. నువ్వు చెప్పేది నిజమా? ఆ సూరజ్ గాడు మామూలోడు కాదే, నీకంటే జాదుగాడిలా ఉన్నాడు అంటుంది పారిజాతం. బావలాంటి వాడినే అగ్రిమెంట్ పేరుతో డ్రైవర్ను చేసిన దాన్ని ఆ సూరజ్ గాడు ఒక లెక్కన అంటుంది జోష్న. కార్తిక్ గాడు మాయలోడైతే ఈ సూరజ్ గాడు మాంత్రికుడు. ఇంతమందిని మోసం చేస్తూ వాడు మనింటి కాంపౌండ్లోనే ధైర్యంగా ఉన్నాడంటుంది పారిజాతం. వాడి ధైర్యం వాడి దగ్గరున్న నా వీడియోని గ్రాని అంటుంది జోష్న. నువ్వెప్పుడూ ఇంతే. నీ పిలక తీసుకెళ్ళి అవతల వాళ్ళ చేతిలో పెడుతుంటావు. ఆ రౌడీగాడు మాట్లాడని వీడియో తీసుకొని నీ నోరు మోయించాడు. చూస్తుంటే వాడు అంత తేలిగ్గా పోయేవాడిలా కనిపించడం లేదే. ఐ లవ్ యూ అని రాయడాలు, అక్షరాలు మాయం కావడాలు, నువ్వంటే ఇష్టం అనడాలు చూస్తుంటే వాడి ప్లాన్ వేరేలా ఉన్నట్లుంది అంటూ అనుమానిస్తుంది పారిజాతం. దీంట్లో అంత చించుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు గ్రాని. వాడు బ్రతకడానికి ఏదైనా చేస్తాడు. వాడి గురించి నాకు తెలిసిపోయింది కాబట్టి నా దగ్గర తింగరి వేషాలు వేస్తే నేనే చిరాకు పడి దూరంగా ఉంటానని వాడికి తెలుసు అంటుంది జోష్న. అయితే వాడి ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పు అంటుంది పారిజాతం. ఏముంది, తాత పేరు చెప్పుకొని ఏ రెస్టారెంటో పెట్టుకుంటాడు అంటుంది జోష్న. లేదు లేదు, వాడి బుద్ధి అలాంటిది కాదే. అలా అయితే మీ తాత 10 లక్షలు ఇచ్చినప్పుడే తీసుకునేవాడు. వాడు మాత్రం ఊరికే రాలేదు. నీతో గొడవ, దీపతో స్నేహం, నీలాంటి పెళ్ళాం కావాలి అనడం, ఇవన్నీ చూస్తుంటే దీపా కార్తీక్ కలిసి మనకేదో పెద్ద గొయ్యి తీశారనిపిస్తోంది. పడిపోయిన తరువాత ఆలోచించడం కంటే ముందు జాగ్రత్త పడ్డం మంచిది అంటుంది పారిజాతం. మరేం చేయమంటావు అంటుంది జోష్న. వాడిని నీ దారిలోకి తెచ్చుకో అంటుంది పారిజాతం. ఛీ, వాడిని నా దారిలోకి తెచ్చుకోవడం ఏంటి అంటూ చిరాకు పడుతుంది జోష్న. చెప్పేది వినవే. దీపా కార్తీక్లను దెబ్బ కొట్టాలంటే ఆ సూరజ్ గాడు మన వైపు ఉండాలి. మన పని అయిపోయిన తర్వాత వాడిని ఏదో ఒకటి చేద్దాం అంటుంది పారిజాతం. సూరజ్కు నాకు పడదు గ్రాని అంటుంది జోష్న. ఆ వైరా లాంటి వాడినే బోల్దా కొట్టించావు. ఈ సూరజ్ గాడి విషయం లో అది వర్కౌట్ అవుతుందేమో చూడు. ఆ సూరజ్ గాడు మనతో చేతులు కలిపేలా చెయ్యవే, మన మాట వినేలా చెయ్యి అంటుంది పారిజాతం. వాడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు అంటుంది జోష్న. అలాంటోడే మనకు కావాలి. ముందు నీ ఫోన్ లాక్ తీయవే అంటూ ఫోన్ జోష్నకు ఇస్తుంది పారిజాతం. వెంటనే ఫోన్ లాక్ తీసిస్తుంది జోష్న. వెంటనే సూరజ్కు ఫోన్ చేస్తుంది పారిజాతం. దీంతో జోష్న ఫోన్ లాక్కుంటుంది. సూరజ్ జోష్నకు కాల్ బ్యాక్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంట్లోకి వస్తాడు అంటుంది జోష్న. మాట్లాడవే అంటుంది పారిజాతం. దీంతో కాల్ లిఫ్ట్ చేసి రాంగ్ డయల్ అంటుంది జోష్న. అయితే సారీ చెప్పు అంటాడు సూరజ్. జోష్న షాక్ అవుతుంది. నీ మిస్డ్ కాల్ వల్ల నా నిద్ర డిస్టర్బ్ అయింది అంటాడు సూరజ్. నేను చేయలేదు, మా గ్రానీ చేసింది అంటుంది జోష్న. అదంతా మాకు తెలియదు. నా నిద్ర డిస్టర్బ్ అయింది. నువ్వు వచ్చి సారీ చెబితేనే పడుకుంటాను. రాకపోతే పెద్ద ఆయనకు కాల్ చేసి జరిగిందంతా చెబుతాను. పెద్ద ఆయనకు వీడియో పంపించమంటావా, లేదంటే వచ్చి సారీ చెబుతావా? నీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. వచ్చి సారీ చెప్పకపోతే నేనే అక్కడికి వస్తాను. అందరి నిద్ర డిస్టర్బ్ చేసి వీడియో చూపించి నష్టపరిహారం కావాలి అంటాను అంటాడు సూరజ్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా అంటుంది జోష్న. ఎంత కావాలో అంతే తీసుకో బేబీ. అలాగే వచ్చేటప్పుడు పాలు తీసుకుంటురా. పాలు కాచి దాంట్లో కాస్త పసుపు వేసి తీసుకురా. వేడి పాలు తాగితే హాయిగా నిద్రపడుతుందట. 5 మినిట్స్లో రాలేదనుకో, 6వ నిమిషంలో నేనే అక్కడుంటాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు సూరజ్. ఏమంటున్నాడే అంటుంది పారిజాతం. మిస్డ్ కాల్ ఇచ్చి నేనే వాడి నిద్ర డిస్టర్బ్ చేశానంట. పసుపు పాలు తీసుకొచ్చి ఇవ్వాలంట. వాటిని తాగి వాడు హాయిగా నిద్రపోతాడంట. దాంతోపాటు సారీ కూడా డిమాండ్ లిస్ట్లో ఉంది అని చెబుతుంది జోష్న. అయితే వెళ్ళు, వాడితో బేరం మాట్లాడు. 10 లక్షలు అంటే వద్దన్నవాడు ₹1,00,00,000 ఆశపడొచ్చు కదా అంటుంది పారిజాతం. వాడి కాళ్ళ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. వాడు ఏం చేసుకుంటాడో చేసుకొని, నేను మాత్రం వెళ్ళను వెళ్ళను అంటూ అరుస్తుంది. కట్ చేస్తే మరో సీన్లో చేతిలో పాల గ్లాస్ పట్టుకొని సూరజ్ గది బయట నిల్చుంటుంది జోష్న. పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళుతుంది జోష్న. నువ్వు వస్తావని నాకు తెలుసు బేబీ, పసుపు వేసినట్లున్నావు అంటూ పాల గ్లాస్ తీసుకుంటాడు సూరజ్. దీంతో జోష్న అక్కడే కూర్చుంటుంది. పంచదార కూడా వేశాను, తాగి హాయిగా పడుకో అంటుంది జోష్న. మరి సారీ అంటాడు సూరజ్. సారీ లేదు, పూరి లేదు, చెప్పేది విను. నువ్వు ఫెయిర్ కాదని నాకు తెలుసు, నేను ఫెయిర్ కాదని నాకు తెలుసు. నీ మీద కోపంతో నేను కొన్ని తప్పులు చేశాను. నా మీద కోపంతో నువ్వు దీప పార్టీలో చేరిపోయావు. మనిద్దరం ఇలా ఉత్తర దక్షిణ ధృవాల్లా విడిపోయి పగలు సాధించే పనిలో పడిపోయింటే ఈ గ్యాప్లో ఈ కాంపిటీషన్ పూర్తవుతుంది. దీప విన్నర్ అవుతుంది. తర్వాత సీఈఓ అవుతుంది. దీపకు నీ అవసరం ఉండదు కాబట్టి మళ్ళీ నీ బతుకు రోడ్డు మీదకు పోయి జ్యూసులు అమ్ముకోవడమే. దీనివల్ల నీకు ఉపయోగం ఉండదు, నాకు యూజ్ ఉండదు అంటుంది జోష్న. మరేం చేద్దామంటావంటాడు సూరజ్. చెప్తాను, ముందు పాలు తాగు అంటుంది జోష్న. దీంట్లో ఏం కలపలేదు కదా అని సూరజ్ అనడంతో జోష్న షాక్ అవుతుంది. అదే పసుపు పంచదార కాకుండా ఇంకా ఏదైనా కలిపావా అంటాడు సూరజ్. లేదు అంటుంది జోష్న.
కంటిన్యూ చేస్తావా అంటాడు సూరజ్. తాగుతూ విను. ఇద్దరికీ ఉపయోగం లేనప్పుడు మనకు గొడవలు అవసరమా? అందుకే నువ్వు నాతో చేయి కలుపు. నేను సీఈఓ అవుతాను. తర్వాత నీకేం కావాలన్నా చేస్తాను అంటుంది జోష్న. ఇంత ఓపెన్ ఆఫర్ నాకెందుకిస్తున్నావంటాడు సూరజ్. నేను గెలవాలి. గెలవకుండా అడ్డుపడే వాటిలో నువ్వు ఒకడివి. నీ దగ్గరున్న ఎవిడెన్స్‌తో నన్నెప్పుడు ఏం చేస్తావో అని భయంగా ఉంది. అలాగే నా వల్ల కూడా నీకు థ్రెట్ ఉంది. ఇద్దరి భయాలు పోవాలంటే ఇద్దరం ఒకటి కావాలి. నువ్వు దీప దగ్గరే ఉండు. కానీ నా కోసం పని చెయ్. ఏమంటావ్? ఈ డీల్ నీకు ఓకేనా అంటుంది జోష్న. నువ్వేమనుకుంటున్నావంటాడు సూరజ్. తెలివైనవాడు తన జీవితాన్ని మార్చే అవకాశాన్ని వదులుకోడనుకుంటున్నాను అంటుంది జోష్న. నచ్చింది నీ డీల్ అంటాడు సూరజ్. దాంతో నేటి ఎపిసోడ్ రసవత్తరంగా మారింది.